గోరి ఆలియా శ్రీనివాస్ వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి చెప్పాడు తప్పేముంది, మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు, అలా మారితేనన్నా పడతారు కదా, అందుకే మేము మారుతాము అంటున్నారు. మీ బతుకులు చేయడా శక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా గానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈ రోజు పుస్తక కట్టించుకొని ఈ రోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా లోక కళ్యాణం కోసం వచ్చాను, అన్యాయాలను అక్రమాలను అణచివేయడానికే వచ్చాను, కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నారు. ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో, వాడు బట్టలు ఇప్పి తిరగడం ఏందో, లోక కళ్యాణం అని నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే వీడు బయటికి చూపించాడు. మరి ట్రాన్స్జెండర్లు లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా? మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ అంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని. మేము చేసింది తప్పు కాదు, మా మీద కేసులు పెట్టొద్దు, చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము, మీ అందరి పేర్లు రాసి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. డూప్లికేట్ డూప్ అని రేపన్నాడు బయట. తను చేసింది తప్పు కాదు, తనేం తప్పు చేశాడు, పెళ్లి చేసుకోవడం తప్ప, ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా? మోసం చేయలేదు కదా, అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అదే కదా మొగోళ్ళతో మీద పడి బొర్రడం ఆధారం. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది అఘోరి ఆలియా శ్రీనివాస్. ఇక మీదట అఘోరి అని కూడా అనకూడదు అనేలాగా ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు. ప్రజలందరినీ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల్ని కూడా ఈరోజు మోసం చేశాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మాయ మాటలతోటి ఒక మాయాజాలాన్ని సృష్టించి ఈరోజు తను చేస్తున్న ఇంత పెద్ద క్రైమ్ వెనకాల అసలు ఏముంది అనేది కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అదేవిధంగా తను మాటలు ఏంటి, స్టార్టింగ్ నుంచి కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు, తెలంగాణ రాష్ట్రానికి ఎలా తిరిగాడు అన్నీ మనకు తెలిసినయే. తనది ఎప్పటి నుంచో కూడా ఫేక్ 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 అని మొత్తుకుంటున్నా కానీ ప్రజలు కొంతమంది నమ్మారు. నిజంగా ఆయన అఘోరి నాగసాధు, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు, ఒక అమ్మవారి రూపాన్ని శివుడి రూపాన్ని కూడా అర్ధనారీశ్వరుడుగా ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి కొంతమంది బాగా నమ్మి ఆయన కాళ్ళకి పొర్లు దండాలు పెట్టి అలాగే సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆయనతోటి ఆశీర్వాదాలు తీసుకుంటూ అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడుకున్నాడు ఆలియా శ్రీనివాస్. ఈ విషయం ఇప్పుడు పర్టికులర్గా మనకి అందరికి కూడా క్లారిటీ వచ్చింది. అదే విషయంలో మా మనోభావాలను దెబ్బతీశాడు, ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటూ తను మా మనోభావాలను దెబ్బతీశాడు, ఈరోజు ఇంత అక్రమానికి పాల్పడ్డాడు, మేము క్షమించే ప్రసక్తే లేదు అని మన చూసినట్లయితే ఒక 3 రోజుల క్రితం కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య గారు కేసు వేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు సంధ్య గారు, అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి. ఎందుకంటే మరి అఘోరి నేను అర్ధనారీశ్వరిని అని చెప్పుకొని ఇలాంటి మోసం చేశాడు కదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఏం జరిగింది ఏంటి, తర్వాత వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు కూడా అవసరం. ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇలా అమ్మాయిలని ట్రాప్ చేస్తూ వాళ్ళని ఒక హిప్నటిజం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ నంతా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా తీసుకెళ్లిపోతున్నారు అని అంటే అది ఎంత పెద్ద క్రైమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంలో మరి వీళ్ళు ఎలా పోరాడబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మ శనార్థి, ఎలా ఉన్నారు? దేవుని దయవల్ల బాగున్నాను. దేవుని దయవల్ల బాగున్నారు, బాగా పోరాడుతున్నారు. ఎందుకంటే అంటే అర్థం అవుతుంది కూడా ఎంతలాగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు ఎంతలా బాధపడుతున్నారు అనేది కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు అర్ధనారీశ్వరులతో పెట్టుకోవడం అనేది. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక దేవుడి అంశాన్ని కూడా అనుకోవచ్చు అనుకుంటున్నాను. అందుకు అలాంటిది అంటే ఎన్ని రోజులు ఆలియా శ్రీనివాస్ అఘోరి అని నేను చెప్పనక, ఎందుకంటే నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు తనని. ఆ అఘోరీలకి ఎంతో పవిత్రత ఉంది, అలాంటి పేరు పెట్టుకొని ఇక్కడ ఇంత మోసం చేశాడు, అందుకే నేను చెప్పట్లేదు, శ్రీనివాస్ అనే చెప్తాను. ఇంకా ఆ శ్రీనివాస్ ఇలా తిరిగాడు తెలంగాణ రాష్ట్రంలో. లోక కళ్యాణం కోసం వచ్చాను, అన్యాయాలను అక్రమాలను అణచివేయడానికే వచ్చాను, దేవాలయాలను కాపాడుకోవడానికి వచ్చాను, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు
ఎలా తను చేసిన ఈ సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారక్క ఏంటి? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల బాంధవులకు అందరికి క్షణార్థమ్మా, పెద్దవాళ్ళందరికి క్షణార్థి. ఈ రోజు నేను ఒక జోగిని వ్యవస్థ నుంచి ఈ రోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవును, మీరు అడిగారు కదమ్మా ఎలా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని. మేము ఒక జోగిని వ్యవస్థ అనంటే అమ్మవార్ల మీద అంకితం అయిపోయేవాళ్ళం, ఒక దేవుని పూజకు అంకితం అయిపోయేవాళ్ళం. ఒక ట్రాన్స్జెండర్ కమిటీలలో ఒక నెంబర్ని, నేను కూడా ఒక జోగిని వ్యవస్థ నెంబర్ కాక ఒక ట్రాన్స్జెండర్ కమిటీలో కూడా ఒక నెంబర్ని. ఈ రోజు ఒక ట్రాన్స్ సిజేరింగ్స్ అయితే ఏవైతే చేయించుకున్నారో మేము కూడా చేయించుకుంటాం. ఎప్పుడైనా మేము బయట తిరుగుతూనే ఉంటాం. ఒక సమాజానికి ఒక ట్రాన్స్జెండర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, తెలియంది అయితే లేదు. కానీ అదే ట్రాన్స్జెండర్ ఏడ బట్టలు ఇప్పుకొని బరివాతల్లో తిరగదమ్మా. అట్లా ఈయన బట్టలు ఇప్పుకొని తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లలాగా బతకాలనుకుంటది, కానీ ఇలాంటి సెక్స్ వర్కర్ గా ఇట్లాంటి దానిలో బతకదమ్మా. ఇలాంటి ఆ మొగోళ్ళ మీద బొర్రడం ఏందో, ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో, వాడు బట్టలు ఇప్పి తిరగడం ఏందో, లోక కళ్యాణం అని ఇందరిని కళ్యాణం చేసుకోవడం ఏందో, ఇలాంటి మా ధర్మాలలో అసలు ఇవ్వమ్మా. ఒక జోగిని వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక జోగిని వ్యవస్థ దేవుళ్ళని నమ్ముకునే ఉంటది, కానీ వేరే పని మాకు ఉండదమ్మా. కానీ ఈడు కూడా ఒక దేవుని నమ్ముకొని ఉన్నా అని చెప్పేసి ఈ రోజు ఇజ్జత్ తీశాడు చూడు. రేపన్నాడు ఒక దేవుణ్ణి కొలవాలన్నా కానీ ఒక 10 మంది అలా అడుగుతున్నారు, అయ్యో ఆ రోజు కూడా అట్నే చేశారు కదా, ఈ రోజు కూడా ఇంతే కదా, ఇట్లా 10 మంది కూడా మాట పడాల్సి వస్తుంది. ఇవాళ రేపు ఒక దేవుణ్ణి నమ్మాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజు వీని చేయబట్టి దేవుని మీద నమ్మకమే పోయింది, దేవుని మీద నమ్మకమే పోయింది. మేము పొద్దుగా లేస్తే దేవుని నమ్మండి, దేవునితో ఉండండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి ఒక దేవుని ప్రత్యాంశంగా మేము ఒక కట్టుకి మా బొట్టుకి ఒక విలువ ఇచ్చుకుంటే మేము బతుకుతుంటే ఈ రోజు ఒక సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజు ఇతను వచ్చి చాలా అన్యాయం చేశాడు మాకు. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన సాంప్రదాయాలకి మన ఆడపిల్లలకి పేరు, మన అమ్మవార్లకి. అలాంటిది వాళ్ళ అమ్మవార్ల ఇజ్జత్ తీసేసాడు వాడు. కుల మతాల భేదాలు పెట్టుకుంటే ఒక సనాతన ధర్మం ఇజ్జత్ తీసేసాడు. ఒక ఆడపిల్లని మన అమ్మవారిగా కొలుస్తున్నప్పుడు ఇవాళ ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల మాట్లాడితే ఒక సెక్సువల్ వర్కర్ గా అది అని చెప్పేసి ఈ రోజు మన సమాజంలో ఉంటే ఇవాళ ఒక ఆడపిల్లతో మాట్లాడినా కానీ ఒక తప్పుడు ఉద్దేశం వచ్చేలాగా చేశాడు ఇతను. ఇలాంటిది అసలు అసలు సనాతన ధర్మం అని కాపాడికి వచ్చినోడు సనాతన ధర్మం కాదు. ఈ బ్రహ్మం గారు చెప్పారు చూడండి, కుల మతాలు భేదం లేకుండా వాయి వరుసలు లేకుండా ఆడవాళ్ళు ఇట్లా ఈ ధర్మానికి ఈ రోజు కలియుగం అంతమైతుందంటే ఇసోంటి లెక్కల వల్లనే. అందుకని ఒక పేరు పెట్ట కలియుగ కామాంధుడు అని చెప్పేసి శ్రీనివాస్ కి కలియుగ కామాంధుడు అని పేరు పెట్ట. లోక కళ్యాణం చేస్తానని వచ్చి ఉన్న పిల్లలందరినీ కళ్యాణం ఉన్న పిల్లలని కూడా అనొద్దు, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నా అంటే ఛీ నాకు అది అసలు చాలా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్క ఏంటి అంటే కూడా ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి, కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏమనంటే నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే అందుకే వీళ్ళు ఆడ మగ తేడా లేకుండా ఇలాగే చేస్తున్నారేమో, వీడు బయటికి చూపించాడు మరి ట్రాన్స్జెండర్లు లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా అని ఒక కామెంట్ వస్తున్నాయి. మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ పెట్టుకొని పుట్టాం. వాళ్ళ లెక్క మగ లక్షణాలు పెట్టుకొని మగోన్ లెక్క హార్మోన్స్ పెట్టుకొని మేము పుట్టలే అమ్మ. మేము ఎప్పుడైనా సరే కానీ ఒక ఆడపిల్లని లాగానే మేము రెడీగా వేద్దాం అనుకుంటాం. ఒక ఆడపిల్ల లాగా మాకు ఇప్పటికి నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా ఒక అబ్బాయిని చూస్తే లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని నాకు కూడా ఉంటది. ఎందుకంటే నాకు పుట్టుకతో హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ కాబట్టి వాళ్ళ లెక్క మగోన్ హార్మోన్స్ పెట్టుకొని మేము కన్వర్ట్ కాలేదు అసలు. నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే నా జీవితంలో ఒక అబ్బాయి వస్తుండొచ్చు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు నా జీవితం, ఒకసారి స్పాయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ సంధ్య గారు. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు లేడీలుగా మారారు, జెంట్స్ లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక అబ్బాయి పట్లనే ఫీలింగ్స్ వస్తాయి. లవ్ చేయాలని కానీ ఏదైనా కానీ అబ్బాయి పట్లనే వస్తాయి. మరి ఇతను కూడా ఒక అమ్మాయి లాగా మారాడు, మరి అలాంటిది ఒక అమ్మాయి మీద ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయంటారు? హార్మోన్స్ ఆఫ్ బాడీలా బాయ్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే తను బాయ్ నాన్న అంటే పక్కాగా చెప్తున్నారా? తను పకడ్బందీగానే ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసి ప్లాన్ ప్రకారంగా కాదు. ఇలాంటి శుద్ర పూజలు చేయడం వల్ల ఒక దగ్గరికి పోతే ఒక అమ్మాయి మీద మిస్బిహేవ్ చేస్తే ఇప్పటికి మాకు ఇక్కడ ఊర్లో కూడా కనుక్కోండి, ఎవరు ఆడపిల్లలు నన్న మిస్బిహేవ్ ఒక బాయ్ చేస్తే మాత్రం అంగం మీద సురుకు పెట్టే కొన్ని ఉన్నాయన్నమాట. అట్లా అతన్ని కూడా సురుకు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపులో వాష్రూమ్ అనేది ఆగిపోయి కడుపు ఉబ్బడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ సహాయంతోనే ఆ సిజేరింగ్ చేయించుకోవడం వల్ల ఆ మొగ లక్షణాలు అనేది హార్మోన్స్ ఆఫ్ అట్నే ఉండిపోయాయి. ఎందుకంటే మేము లేడీస్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి మేము సిజేరింగ్ చేయించుకుంటే మేము లేడీ లాగానే ఉంటాము. కానీ అతను
స్టార్టింగ్ నుంచి బాయ్ హార్మోన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి బాయ్ లాగానే ఉంటాడు. ఎప్పటికైనా కన్వర్ట్ అయినా గానీ, ఎంత సిజేరింగ్ చేపించుకున్నా గానీ బాయ్ హార్మోన్స్ అలా బాడీలో ఉంటాయి. దానికి మనం ఎవరమైనా సరే కానీ అనొచ్చు ఒక బాయ్ అని చెప్పేసి. ఒక బాయ్ ట్రాన్స్జెండర్ అని అనే అసలు పరిస్థితి ఏ కమ్యూనిటీలో అయినా కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో పూణే, బొంబాయి, మహారాష్ట్ర, ఎక్కడెక్కడ తెలంగాణ, ఆంధ్ర, కడప ఎక్కడెక్కడో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. కానీ దాంట్లో ఎండ్ల కూడా అసలు రిజిస్ట్రేషన్ అయ్యి లేడు అతను. కానీ ఈ రోజు ఎందుకు మేము కూడా ట్రాన్స్జెండర్ లాగా ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టి, ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు కాబట్టి కూడా మేము ఇవాళ బయటకు వెళ్ళడం జరిగింది. కానీ లేకపోతే మేము అసలు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. అందుకే మీకు మీ మనసును నొప్పించారు కాబట్టి, మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ మీరు పెట్టిన కేసు వల్ల ఒక రీల్ చేశాడు, మీరు చూసారో లేదో తెలియదు. వర్షిణి ఆలియాస్ శ్రీనివాస్ ఇద్దరు కూడా చేశారు. ఏం చేశారంటే, మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి, కేసు పెట్టడానికి అర్హులు కారు, ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు, మేము లోక కళ్యాణం కోసం వచ్చాము, మేమిద్దరం కలిసి కూడా చెయ్యబోతున్నాం లోక కళ్యాణము, మా బతికేదో మేము బతుకుతాం కాబట్టి మా మీద కేసులు పెట్టొద్దు, మమ్మల్ని పట్టుకోవాలని అంతకంటే చూడొద్దు, చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము, మీ అందరి పేర్లు రాసి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మాహుతి ఎందుకు చేసుకుంటానంటున్నాడు? ఆడంతా డూప్లికేట్ డూపని రేపన్నాడు బయట పడితే ఇజ్జత్ పోతుందనే కదా ఆత్మాహుతి చేసుకుంటారు. అసొంటి వాడు నిజంగా అఘోరానైతే, నిజంగా నాగసాధు అయితే, నిజంగా అట్లా లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు, డైరెక్ట్ గా రమ్మనండి, దాని గురించి మేము కూడా సపోర్ట్ ఇస్తాము. కానీ ఇట్లా ఆడపిల్లని పెళ్లి చేసుకొని అమ్మ అన్న రిలేషన్ కి గురువు అంటే మా దాంట్లో కన్న తల్లితో సమానం. కానీ ఈ రోజు గురువు ఇజ్జత్ తీసేస్తాడు. మాకు ఒక గురువు అంటే మాకు మంచి చెడ్డ నేర్పించే ఒక మనిషి. మా గురువు కూడా ఉందమ్మా, చనిపోయింది మా గురువు జోగిని రేవతమ్మ. మా కన్న తల్లి కన్నా మాకు ఎక్కువ. ఎందుకనంటే మాకు విద్య గాని బుద్ధి గాని రేపన్నాడు మేము ఎట్లా ఒక శివశక్తి జోగిని వ్యవస్థలలో మేము ఎట్లా తిరగాలి ఏం సంగతి మా గురువు మాకు నేర్పిస్తుంది. కానీ మా గురువు మాకు అమ్మవారి మెడల నుంచి పుస్తే వేసినా కానీ మా గురువు మేము ఎప్పుడు మొగడు అనుకోలేదు. మా అమ్మ మాకు కన్న తల్లియే. ఎప్పటికైనా మేము అత్తయ్య అని పిలుచుకుంటాము కొంతమందిని. తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఈ రోజు తల్లి కూతురు మొగుడు పిల్లలయ్యారు. చూడు సమాజం మీద నేర్పించాడు. రేపన్నాడు అదే ఆడు ఒక బాయ్ అయితే రేపన్నాడు కన్న బిడ్డని కూడా సెక్స్. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు చెప్పారక్క, ఇది అందరికీ తెలియాలి. ఏంటంటే మా గురువు గారు మా మెల్లో మంగళసూత్రం వేసినా గానీ మేము గురువుగానే భావిస్తాం, కానీ ఎప్పుడు భర్తను మేము చెప్పుకోము, అది కరెక్ట్ కాదు అని మీరు అన్నారు. వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఒక తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, మేము పిల్లల్ని కంటాము, పార్వతీ పరమేశ్వర్ని కంటాము, బుల్లిగా అఘోరి రాబోతున్నారు అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరము? మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్స్జెండర్స్? ఒక చెప్పలేరు కదా. సారీ, నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇటు చేసి అది చాలా ప్రాసెస్ అది అదే అంటున్నారు కదా, అలాంటివి ఏమి ఉండవు. ఏ కమ్యూనిటీలో అయినా కానీ పిల్లల్ని కన్నాలంటే చాలా మట్టుకు ఉంది. కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజేరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసేది ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు. మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా ఫేక్. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫేక్. అది కూడా పార్వతీ పరమేశ్వర్లను కంటాము అంటున్నారు. అమ్మా ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగ పిల్లగాడ ఆడపిల్లనే తెలియంది. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులను ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా. సరే పార్వతీ పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట. ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు కదా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరం చేయడం. వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపటి వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా ఛీ రేపటి దేవుని పరువు తీస్తున్నావురా నా కొడక. పార్వతీ పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మొగుడు పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన. మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి పుట్టి వాళ్ళని కూడా అట్లా వాళ్ళ పేర్లు పెడుతున్నావా? ఓ నాయన అలాంటి పేర్లు పెట్టకు. ఒక అమ్మవార్లకి దేవుళ్ళకి చాలా విలువ ఉంది. మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా అది అని అంటే చాలా తప్పు. నేను ఇంత తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి. మనం ఒక శివశక్తులను జోగిని వ్యవస్థ వాళ్ళం ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్తక కట్టించుకొని ఈరోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా 6 అడుగుల బుల్లెట్, ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటా ఒక మన ఇజ్జత్ తీసేసి రేపన్నాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం, వాళ్ళని కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది.
ఒక గురువు అంటే మన దానిలో చాలా విలువ, కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత లేకుండా అయిపోయింది. ఇలా మన గురువుల విద్య తీసేశారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము. ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది. నా కాల్ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ. నేను ఎందుకు ఆపేయాలి? స్టార్టింగ్ నుంచి కూడా అగోరా డూప్లికేట్ ఈ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దు అని చెప్పి నాకు ఇవాళ కాల్ వచ్చింది ఒకటి. నేనేమనాలి? ఏమని బెదిరిస్తున్నారు? నువ్వు అగోరి గురించి ట్రోలింగ్ చేసుడు ఇవన్నీ చేసుడు బంద్ చేసుకో, అవసరం లేదు, మర్యాద దక్కదంటే నా పిల్లలు కూడా తిట్టిరు. ఇప్పుడు నోటుకొచ్చి మాట నా పిల్లలు నా తెరువు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు, నేనైనా ఊకోను. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జత్ కావాలని మేము కొట్లాడినాం. ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చినాడు, ఈ రోజు తలకాయ ఎత్తుకునేటట్టు లేడు. మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మ? ఆడపిల్లలని ఇట్లా చేస్తుడు, ఇట్లా అంగలింగాల పూజలు కట్టుకున్నాడు, ఇదా మన సనాతన ధర్మం? అంటే ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్క. ఎందుకు అనంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటుంది, దేవుడిది మాట కూడా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు. జోగిని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తుంది, శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు. ఇది వాస్తవం అనుకుంటారు. ఇంకొకటి ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి. అంటే ఇది దేవుడి అంశలేంది, ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే. సరే తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే, అంటే ఇలా ఇంకొక మానవ మాతృల్ని పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉందా? ఇంకొకటి వీళ్ళు యోని పూజలు చేస్తారా? అమ్మ యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మ. అది యోని పూజ అనేది నేను కూడా మా గురువును వాళ్ళకి ఉంటారు కదా, మా గురువు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు, ఈ జనరేషన్ది కాదు, అది కొన్ని వేల జనరేషన్ల కిందిది అని చెప్పేసి. ఇక నేను ఏమనాలి దానికి మాటకు వస్తే? ఆ మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు. ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది. ఈయనకి ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు? యోని పూజ అనేది ఒక పెళ్లి పెటాకులు ఏం లేని వాళ్ళు యోని పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని, యోని పూజ అనేది అదే ఇలాంటిది కాదమ్మా. యోని పూజ అనేది అసలు పెళ్లి పేరెంటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోని పూజ అనేది చేస్తారు. వీనికి పెళ్లి అయ్యింది, పెటాకులు ఉన్నాయి, ఇలాంటి అన్ని లైఫ్ ఉన్నాక ఈయనకి ఎట్లా పని చేస్తుందమ్మా? ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతాయి. ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇళ్ళకి, ఒక మంచి చేయాలి పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సంకోచిస్తున్నాయి ప్రజలలో. చిన్న చిన్న పూజలు ఉన్నాయి, దేనికనంటే ఒక నరదోషకు గాని, దిష్టి తగిలితే గాని, లేకపోతే ఇంటికి అలాంటివి ఇలాంటివి ఉంటాయి గానీ ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా. మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి, ఏం చెప్పదలుచుకున్నారు ఆ మనిషికి? నేను ఈ మనిషిని అసలు మనిషి అన్న మాటకే ఇజ్జ తీసేస్తాను. ఒక మనిషి అనదు. నేను ఇప్పుడే కలియోగ కామాంధుడు ఒక పిశాచి, వీడు ఒక రాక్షసుడు. ఇంత సిగ్గు శరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంతవాటికి ఎందుకు బతుకు అని ఉంచుతున్నారు? నేను నీ బతికేసండి బతుకు అసలు ఆలోచించుకో. రేపు నన్ను తలెత్తుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక రోజు నేను చంపేస్తారు. ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా, ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసుకుంటా, ఒక శివశక్తులు, ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా. ఏం సాధించావు నువ్వు? ఈ రోజు మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత చెప్పు మడతపడి 7 సార్లు కొడతాను నేను. ఈ రోజు సిగ్గు శరం ఏమైనా ఉందా? నీ బతుకేమన్నా న్యాయం ఉందా? ఈ రోజు నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని పోయి రేపన్నాడు ఒక ఆడపిల్ల మాట్లాడుకోవాలంటే రంకు అని చెప్పేసి ఒక మాట వస్తాడు చేసావు నా కొడక వేసినవాడు. ఇవాళ ఒక తల్లికి ఒక గురువుకి ఒక మంచి ప్లేస్ ఉంటే ఇలా గురువు పిల్లల్నే రంకు జాగిస్తాడు చేసావు. అసొంటి సనాతన ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు ఒక ఎంత వేస్ట్ కానివంటే ఒక ఆడపిల్ల అంగలింగాలు కప్పుకుంటే ఒక ఇజ్జత్ కాపాడేది నువ్వు అంగలింగాలు కుల్లా తిప్పుకొని ఈరోజు పెట్టించుకున్న ప్రోడక్ట్స్ అవన్నీ మా లెక్క ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము ఎంత అయితే బాధలు పడి అవి ఎంత చేయించుకుంటామో ఈరోజు మేము ఒక ఆడపిల్లలాగా మారినా కానీ అట్లా గలీజ్గా తిరగలేదు. కానీ అట్లా గలీజ్గా తిరిగి ఒక ఆడపిల్ల తలకే ఎత్తుకోకుండా చేసావు.
ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే, ఎంత జోగిని వ్యవస్థ అయినా సరే, మేము ఆడవాళ్ళకి ఇద్దరు తెచ్చుకుంటాం, మాకు అట్టుకు పొట్టుకో విలువ ఉంటుంది. కానీ దానికి కూడా కించపరుచుకుంటాం. మేము ఎంత ట్రాన్స్జెండర్ కొంచెమన్నా కప్పుకొని ఉంటాం, అది కూడా ఇప్పుకొని తిరిగి అలా ఆడవాళ్ళు తలకే ఎత్తుకోలేక చేస్తాం. ఒక మనిషివా ఒక గాడివా నువ్వు అసలు? ఈ రోజు నేను అడుగుతా, సస్సా అన్నావు నా కొడకారే, నువ్వు కుల్ల ఎత్తున్నాను, నువ్వు రా. ఎందుకు చేస్తావురా నా కొడక? అన్ని డూప్లికేట్ అని ప్రతి ఒక్కరు ముంగడు ప్రూఫ్ అయిపోతాను. ఇలా మాట్లాడుతున్నావు కదరా నా కొడక. ఈ రోజు రా, ఇద్దరు వచ్చి నేను పిట్టలు తలగబెడతాం ఇద్దరిని. రాను వీడికి అసలు న్యాయం ఒక ధర్మం ఉన్నావు నువ్వు అయితే. నువ్వు కన్ఫర్మ్ వీడికి వచ్చి 10 మంది ముంగట ఏమేం చేసావో ఒప్పుకుంటే న్యాయం ఏందో ధర్మం ఏందో గవర్నమెంట్ ఉంది కదా, అది చేస్తుంది. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటే ఇవాళ ఏం కాపాడుకోవాల్సి వచ్చినావు? ఈ రోజు ఒక ధర్మం గురించి నువ్వు మాట్లాడు, ఆ ధర్మాన్ని విలువ నువ్వేం కాపాడావు? నువ్వు ఇలా ఆ ధర్మమే నేను ఉంచుతుంది. అలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతే, ఒక జోగిని వ్యవస్థ, ప్రతి ఒక్క నాగసాధువులు అఘోరాలు ఒకటైనాడు. నువ్వు ఏడ బతుకుంటావో చూస్తున్నా కొడుక. కన్ఫర్మ్ ఆ రోజు మాత్రం వీనికి ఎవరెవరైతే సపోర్ట్ చేసి చెప్పు మడతపెట్టి 7 సార్లు కొడతాను వాళ్ళందరినీ. కుల్లా చెప్తున్నాను. ఇలాంటి మన సనాతన ధర్మం ఈ రోజు నాశనం చేసుకుంటూ తిరిగిన వారికి ఇంకా సపోర్ట్ చేస్తే చూసినావా తూ అని ఉంచుతారు. రేపు పొద్దుగాల ముఖం బయటకు ఎత్తుకొని చూసి మాట్లాడండి. నేను అంటున్నాను సరే, నా వీడియో ట్రోల్ చేసినా సరే కన్ఫర్మ్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దీనికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. దీని శిక్ష అనుభవించిన అయ్యో ఆ రోజు సపోర్ట్ ఎందుకు చేశామని చెప్పి బాధపడక తప్పదు. ఇలాంటి ధర్మాలకి మీరు అధినేతంగా తిరుగుతున్నారు చూడు, ఆ ధర్మానికి విలువ మేము, ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నది మేము, ఆ ధర్మానికి ఒక కాపాడుతున్న ఒక పేరు మేము. అలాంటి వాళ్ళని మనలను కూడా ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్గా మాకు ఇజ్జత్ తీశాడు చూడు, ఆ కొడుకుని మాత్రం అస్సలు ఇస్తాడు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటవుతుంది, ప్రతి ఒక్క హిజ్రా ఒకటవుతుంది, ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎల్జిబిటీ కమ్యూనిటీ కాడికి అంటున్నారు కదా మీరు, ఆ కమ్యూనిటీలు కూడా అందరు ఒకటై మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. ఆ రోజు చెప్తాను నేను, ఆ రోజు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి వస్తుంది. చూసుకోండి, అప్పటిదాకా మీరు అట్నే ఉండండి. ఇక చూస్తాను ఎన్ని రోజు అయితే ఎన్ని రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు కొజ్జోళ్ళు. ఆ రోజు నువ్వు ఏడ తిరుగుతావు ఆ రోజు నేను మాట్లాడతాను. అంటే మీరు ఇప్పుడు ఇంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెక్టే, కానీ మరి తను చేసింది తప్పు కాదు, తనేం తప్పు చేశాడు? పెళ్లి చేసుకోవడం తప్ప? ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా? మోసం చేయలేదు కదా. తను వచ్చిండు, తన పని ఏదో తను చూసుకున్నాడు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మభ్య పెట్టలేదు, మాయ చేయలేదు. ఆయన కూడా ఒక పెళ్లి చేసుకున్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విషయంలో పెళ్లి? లోక కళ్యాణం. లోక కళ్యాణం అదే కదా, మొగోళ్ళతో మీద పడి బొర్రడం, ప్యాకెట్స్ బీర్లు, ఆధారం వ్యవహారము. సరే ఎవరికి అన్యాయం చేయలేగా. ఆ కన్న తల్లి తండ్రి ఎట్లా ఒక కుక్కల్లాగా ఏడుస్తున్నాను. అలా బతుకు ఎందుకు బతుకుందని రాత్రిపూట నేను ఏడుస్తున్నాను. అల్లదొక బతికేనా? కన్న తల్లిని కన్న పిల్లల్ని బంగారం లెక్క చాదుకోవాల్సింది ఈరోజు ఆ తల్లి తండ్రికి నువ్వు చచ్చేంత వరకు ఒక మరక పెట్టిపోయావు. వాళ్ళు ఏమన్నా బయటికి తలకే అయ్యో నీ బిడ్డనంటే ఆ గోరుగాంతో వెళ్ళిపోయింది, ఆ వేస్ట్గా అంత అలాంటిది పెట్టిపోయావు. అదేనా నీ తల్లిని ఇన్ని రోజులు వెయిట్ చేసావు సాధినందుకు? అందుకే మరి ఆయనకు కూడా సపోర్ట్ చేస్తారు. తెలంగాణకు రండి మీరు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు, ఎందుకు ఆయన మీద కేసులు పెడుతున్నారు? అయితే చేయలేరు అన్నారు, చేర్చు పెడతా నేను. ఆడొచ్చిన్నాడు బరాబర్ ఒక్కొక్కరిని చెప్పు మడత పెట్టి కొట్టకపోతేనా ఇక్కడ సంధ్య కాదు, జోగిని సంధ్య అస్సలైనా కాదు. ఆ రోజు ఒక్కొక్క నా కొడుకుని చొప్పు బట్ట పిట్రోల్, అదే పిట్రోల్ నేను పోసాలుగా పెడతాను. ఆ కొడుకుని సస్త జైలు పోయిన దాన్ని కాదు, సస్త నేను చచ్చిన దాన్ని కాదు. ఈ ధర్మం గురించి ఎంత పోరాటానికైనా రెడీ నేను, అదే ధర్మం గురించి ఒకరిని చంపడానికైనా రెడీ నేను. ఏం చేసుకుంటారో చేసుకోండి బరాబర్. రాత్రి వచ్చి నువ్వేం బీకలేవు, నన్ను పీక్తాను సావు ఒక్కటే చేస్తావు. సావు నేను ఒక్కదాన్ని చచ్చినా 100 మంది పుడతారు, నా ఆసంటోళ్ళు 100 మంది పుడతారు. ఒక్కదాన్ని చచ్చినా సరే 1000 మందిని పుట్టించైనా సరే నీ ధర్మాన్ని నువ్వు ఎన్నైతే చేస్తున్నావు అలాంటి ధర్మాన్ని నేను నాశనం చేస్తాను. చూడు, ఒక ధర్మం మనం కాపాడుకుంటూ వస్తే నీ ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు కదా, అది ఏం ధర్మం నువ్వు చొప్పి చావాలి. లేకపోతే నా కొడక నా ఆసంటోళ్ళు ప్రతి ఒక్కరు నీకు ఒకటై ప్రతి ఒక్క రోజు నేను టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకాని అనుకుంటా. ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ కుములుకుంటా చావాలి నా కొడక. అలాంటి చావు నీకు తెప్పిస్తాను నేను బరాబరిగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు 100% పోరాడుతూనే ఉన్నారు. అక్కడ వచ్చింది కూడా అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ రోజు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు. మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్కి. మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ నేను సెల్యూట్ కొడుతున్నాను, నమస్తే
నమస్తే అండి, 10,000 శనార్థి మీకు. నేను ఏ విధంగానైతే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్గా ఏమైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు, ఒక ప్రళయం అయిపోద్ది. ఆ రోజు ఒక ప్రళయం అయి ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒకటైపోయి వాళ్ళని శిక్షిస్తారు. అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు, అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు. ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను. ఒక ధర్మం గురించి అయితే కొట్లాడుతున్నా, ధర్మం కాపాడండి. అదే గవర్నమెంట్ ఇళ్ళబెట్టిన దానివల్ల మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ చాకరీ చేసుకుంటాను. ఎందుకనంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు. ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటుంది కదా అని పంపిస్తారు. కానీ ఈరోజు ఒక ఆడపిల్లనే ఇట్లా అని చెప్పేవాడు తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు. ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది, కానీ ఈ రోజు ఒక తల్లి పిల్లకు కూడా ఇజ్జత్ కాపాడకుండా చేసేస్తారు. అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకండి. మా గురించి ఇడిచిపెట్టండి. మేము చనిపోయినా కానీ, ఏ ట్రాన్స్జెండర్స్ చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోరు, కానీ ఒక ఆడపిల్లల గురించి అంటే పట్టించుకోండి. మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి. ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసామో ఆ రోజే మా బతుకులు నాశనం అయిపోయాయి. మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది. కానీ మేము కొట్లాడిన దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, మీరు మంచి మాట చెప్పారక్క. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు. కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు, మీ తరఫున కొంతమందే పోరాడుతున్నారు. మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు, కానీ మీ శివశక్తులు, జోగినీలు, ట్రాన్స్జెండర్స్ ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరూ కూడా స్పందించడం లేదు? చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు. అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా? లెక్కలోకి తీసుకోవడం అని కాదు, ఒక మాటకి ఏంటంటే ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు. అలాంటిది వాళ్ళ లైఫ్లలో చాలా మటుకి కష్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లోపల కష్టాలు ఉన్నాయి. అంటే మీరు నిమ్మలంగా ఉన్నారా అక్కాలంటే కాదు, నేను కూడా నిజం కష్టపడుకు, నాది కూడా రెంట్ హౌసే అమ్మ, నేను కూడా కిరాయికుండా బతాను. కానీ ఇప్పటి వారికి చాలా మంది అఘోరి రియల్ అని చెప్పేసి ఎవరు ముంగట రాలేదు. కానీ చూస్తుంటే ఇప్పుడు నేను ఒకరిని మీడియాకి నేనే పిలుచుకురావడం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు. ఇంకా ఇలాంటి చాలా బయటపడి రేపటి నాడు వైరల్ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉంది. ఎందుకనంటే మా జోగిని వ్యవస్థ నుంచి నేను ఒకదాన్ని అయితే ముంగటికి వచ్చి కేసు పెట్టాను కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు. గవర్నమెంట్ అయితే ఏం చేయలేనాడు ప్రతి ఒక్కరు ఒకటే ఆ రోజు బయటికి వెళ్తారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందని చూడడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి లొల్లి చేసుడు కాదు. మా దాంట్లో ఒక పద్ధతిగా పోయాము, ఒకరు పెట్టారా వారి నుంచి ఏదైతే చూస్తారు, తర్వాతనే ఒకటై మాట్లాడతారు. ఇప్పుడు నేను కేసు పెట్టాను కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు. నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు, నువ్వు కేసు పెట్టింది నయమైంది, మనం మన స్టెప్ నువ్వు ముంగటేసావు, పెద్దవాళ్ళ స్టెప్ నువ్వు ముంగటేసావు అంటే పెద్దది చిన్నది కాదు, ఒక స్టెప్. మన న్యాయం గురించి మనం కొట్లాడాలి అమ్మ. ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఈ మాట అన్నా తప్పుగా అనుకోవద్దు. ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేస్తేనే ఈ ధర్మం అనేది నడుస్తుంది. ప్రతి ఒక్క ఆడ మగ కాదు, మన వాళ్ళంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళ సొంటోళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది. రేపన్నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను కొట్లాడుతున్నాను. అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటయ్యి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట అక్క, ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్కి కావచ్చు, అలాగే వర్షిణి కావచ్చు, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు. వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు. ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాస్, వర్షిణిలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? కుక్కలు అరుతున్నాయని నేను పట్టించుకోనమ్మా. రోడ్డు మీద కుక్కలు అంటావి, కుక్కలు అరుతున్నాయని నేను పట్టించుకోను అసలు. నా ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను కేసు వాపస్ తీసుకోను. నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను, నా న్యాయం నేను కొట్లాడుతున్నాను. అన్యాయంగా అయితే పోతున్నాను, ఒక న్యాయపరంగా పోతున్నాను. న్యాయపరంగా పోయినప్పుడు నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడండి, నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడే హక్కు లేదు. అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడే దమ్ముంటే. కానీ అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు. రేపన్నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకొని 2 రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వ జరుగుతుంది. అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి. నిన్న ఒక పిల్లగాంది నేను వీడియో చూసానమ్మా.
అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడంటే వర్షిని పెళ్ళి చేసుకుంది కానీ అఘోరి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వద్దొద్దన్న బలిమికి అయితే చేసుకోలేదుగా అది అని అంటున్నాడు. అవును. అరే నా కొడక నీకు చూసో 14-15 ఏళ్ళు లేవురా, నీకు ధర్మాల గురించి ఏం తెలుసురా నా కొడక, నీకు పోర పొట్టే కానీ గిత్తత్తున్నో బతుకు. ఈ ధర్మాలలో ఒక ఆడపిల్ల ఇజ్జత్ ఉంది, ఆడపిల్ల ఇజ్జత్ తెలుసుకోరా నా కొడక. గింత పోరలతో వీడియోలు తీపిచ్చి పెడుతున్నారమ్మా. ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం అఘోర పుస్తక కట్టలేడు కదా, అఘోర ఏంది తప్పు అని మాట్లాడుతున్నాడు. అరే అఘోర తప్పు ఏందనంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరంటలే అని మాట్లాడ పుస్తక ఎట్లా కట్టినరా వాడిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక. వాడిని ఎవడెవడైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక వానికి ఒక్కడికొక్కడిని చెప్తున్నా కోసి కారం పెడతా నా కొడకలకు ఒక్కొక్కడికి ఒక్కొక్క కొడుకని నరుకుతే నా కొడుకు 4 ముక్కలు కావాలా నరుకుతా నాకు తిక్కలేసింది అనుకో. బిడ్డ తెలంగాణ వాళ్ళం కుల్లా మాట్లాడేది రేపనాడు ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావని గుర్రాడి బిడ్డ. మేము గుర్తు పెట్టుకోండి, మేము కొట్లాడుతున్నామని సైలెంట్ గా కొట్లాడుతున్నాం, మా మీద విర్ర వీగారా చొప్పు మట్టుతో పెట్టి 7 సార్లు కొడతాను ఆ కొడకల్లా అరమిల్లని. ఏదో న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను. మూసుకొని మీకు న్యాయం ఏందో ధర్మం ఏందో దాని గురించి కొట్లాడండి. అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు చూడు, మర్యాద దక్కని నా కొడకల్లారా మీకు. చూసుకొని మాట్లాడండి, ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి, బయట ఏమైంది అది తెలుసుకొని మాట్లాడి నా కొడక. ఇలా వైరల్ గానికి మాకు ఆపోజిట్ మాట్లాడితే ఎవ్వడానికి మాకేం చేసి పెట్టలేదు. సత్యాంత వారు దేవుని పేరు మీద ఉండేటోళ్ళం, ధర్మం గురించి కొట్లాడేటోళ్ళం, ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ అసలు వాళ్ళు అస్సలు ఉనికి సావం. మేము బరాబర్ ఎట్లయితే కొట్లాడుతున్నాం ఒంటరి పోరాటం స్టార్ట్ చేశాను. నేను ఎవరినో చూసుకొని స్టార్ట్ చేయలే నాన్న. స్టార్టింగ్ అఘోరి డూప్లికేట్ అని చెప్పింది, నేను ఏం చేసుకుంటే చేసుకో. నిజమే, ఇప్పుడు మీరు చెప్తున్న మాట కూడా నిజమే. ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి. కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలే యూత్ లో ఉన్న అబ్బాయిలని అఘోరి ఆలియా శ్రీనివాస్ వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు. మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు తెలుసా అక్క? ఒక అబ్బాయి చెప్పాడు, ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా, తప్పేముంది, మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు, అలా మారితేనన్నా పడతారు కదా అందుకే మేము మారుతాము అంటున్నారు. మీ బతుకులు చేయడా అరే ధర్మం గురించి కొట్లాడు అంటే ఇలా చాలా మంది మారబోతున్నారు, మీకు లాగా ట్రాన్స్జెండర్లుగా మారబోతున్నారు అమ్మాయిలను పడేయడానికి. కదా మా అమ్మ నాన్న చనిపోయిన వాడు ఇప్పుడు వాళ్ళ శవాల మీద కూర్చొని నేను చేస్తానని ఆయన పెళ్లికి ఒక 2 రోజుల ముంగట ఒక అమ్మాయి నరికి ఒక డాన్స్ చేసుకుంటే శివం మీద అయింది. ఇలాంటి ఆ ధర్మం మనం 60 ఏళ్ళ పెద్ద ఆవిడని వృద్ధురాలిని అవును అలాంటిదా చీ బతుకు చేయడా. రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావురా నాయన శ్రీనివాస్. అరే చెప్పు మడత 7 సార్లు కొడతా, చెప్పు దెబ్బకు ఒకటే దెబ్బకి చచ్చిపోతావురా నువ్వు ఈ పరిస్థితిలో. ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ పిల్లని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ తీర్చబెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపించుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు. లేకపోయిందనుకో నా కొడుకు నేను విడిచే పరిస్థితిలో. ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ నీకు ఇంకేమి ఇయ్య. నా కొడుక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తెంగావనుకో చూసుకుని ఆ కొడుక చొప్పు మడత 7 సార్లు కొట్టుకుంటూ మాట్లాడతాను. ఆ రోజు నువ్వు బయటికి ఏడిపోయినా సరే నా కొడుక 2 రాష్ట్రాలు కదా, ఏ రాష్ట్రం పైన కొజ్జోలు ఉన్నారు, ఆ కొజ్జోలందరూ ఒక్కటైతే నా కొడుక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇంప్లాంట్ సర్జరీ. నీకు చెప్పులు దండ మెడకేసి గుండు కొట్టి మరి పైన షీట్ వేసి పంపిస్తారు. చూసుకో, న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా. నువ్వు అన్యాయంగా అట్నే తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరు ఏకమైతారు, చనిపోతావు నా కొడుక అందరి చేతిలో. గుర్తు పెట్టుకొని మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారు కదా, ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు. కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము. తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపస్ తీసుకునేదంటూ లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము. అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు వేశాను. అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి. అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికే వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం. కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము, అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసరడం కూడా జరిగింది. ఆడపిల్లల పట్ల మేము పోరాడతామని కూడా మనోధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.